భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. రెండు దేశాల డీజీఎంఓల చర్చలో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆపరేషన్ సింధూర్ వివరాలను విదేశాంగ రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ 6 గంటలకి ఒక ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ కు అదేవిధంగా భారత్ కు జరుగుతున్నటువంటి గొడవ కారణంగా వాళ్ళు కాల్పుల విరమణకు సంబంధించినటువంటి దాన్ని తుంగలో తొక్కారు. ఆ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరిగాయి. దేశానికి ప్రపంచానికి అన్నింటికీ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కీలక ఎక్స్ ఖాతాలో కీలక పోస్ట్ ను ఆయన పోస్ట్ చేశారు. ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక దీనిపైన మధ్యవర్తం వహించి లాస్ట్ నైట్ నుంచి మేము చర్చలు జరుపుతా ఉన్నాము ఇద్దరు రెండు దేశాలతో. మాకు రెండు దేశాలకు సంబంధించినటువంటి వారు బాగుండాలనేటువంటిది ముఖ్యం. దట్టు భారతదేశానికి మాకు ఎంతో ఆత్మీయులు ఉన్నారంటూ కూడా గతంలో అనేక సార్లు చెప్పుకొచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టు నేపథ్యంలో ఇవాళ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పోస్టు వచ్చిన వెంటనే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఇసిక్దార్ ఆయన పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా రెండింటి మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ లో పూర్తిగా ఈ ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూను మనం ఉంచడానికి క్లియర్ గా కాల్పుల విరమణ ఉల్లంఘించినటువంటి దానికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా ఈ విరమణను ఒప్పుకున్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూను ప్రస్తుతానికి బ్రేక్ పడిందని ఇటు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉప ప్రధాని కూడా ఆయన ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఫారిన్ సెక్రటరీ ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి భారతీయ కేంద్ర ఫారిన్ సెక్రటరీ సెంట్రల్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా దాన్ని ఒప్పుకుంటూ ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తం ఈ ఇష్యూకు సంబంధించి ముందు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిందే ముందే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి దాంట్లో కాల్పుల విరమణను ప్రకటించిన భారత్ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందనేటువంటిది ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనికి రెండు దేశాలు కూడా అంగీకరించినట్లుగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన 15 నిమిషాల్లోపే భారత్ కు సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శి చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే దాన్ని క్లియర్ గా అంగీకరించారు. అటు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి నేతలు కూడా ఉప ప్రధాని అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్స్ ఖాతా ద్వారా దాన్ని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఈ మొత్తానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా దాన్ని ధృవీకరించింది. కేంద్రంలో ఉన్నటువంటి విదేశాంగ కార్యదర్శి ద్వారా విక్రమ్ మిశ్రీ ద్వారా దాన్ని అంగీకరించింది. ఇటు పాకిస్తాన్ కూడా ఎక్స్ ఖాతా ద్వారా దాన్ని అంగీకరించింది. ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి టెన్షన్ వాతావరణానికి అయితే తెరపడింది. ఈ దెబ్బతో కొంత పాకిస్తాన్ కు కొంత భయాందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే భారత్ చాలా శక్తివంతమైన దేశం. భారత్ గనక యుద్ధం చేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో నామరూపాలు లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతూ అనేక రకాలుగా భారత్ దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నించినటువంటి నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక దొంగ దెబ్బ తీస్తున్నటువంటి పాకిస్తాన్ కు ఇక చెమటలు పడినటువంటి నేపథ్యంలో అమెరికాతో అనేక రకాలుగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం తప్పులకు సంబంధించి ఉగ్రవాదాన్ని రూపుమాపాలనేటువంటిది ముందు నుంచి కూడా భారత్ చెప్తున్నటువంటి నేపథ్యంలో భారత్ అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అర్థమవుతున్నటువంటి ఎట్టకేలకైతే ఇటు భారత కేంద్ర ప్రభుత్వం కావచ్చు అటు పాకిస్తాన్ కావచ్చు రెండింటి మధ్యవర్తి వహిస్తున్నటువంటి ట్రంప్ ఏదైతే అమెరికా అధ్యక్షుడో ఆయన చర్చలు సఫలమైనని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాల్పుల విరమణ ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చింది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.